ఫ్యాక్ట్ నెంబర్ 1 ఫ్రెండ్స్, మీకు తెలుసా డైనోసార్స్ భూమిపై సంచరించే సమయంలో చంద్రుడి మీద అగ్నిపర్వతాలు బద్దలయ్యేవంట. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఫ్రెండ్స్, మీకు తెలుసా యావరేజ్ గా దోమలకు 47 దంతాలు ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఫ్రెండ్స్, మీకు తెలుసా ఏ కాగితాన్నైనా సరే 7 సార్ల కంటే ఎక్కువ మడవలేమంట. ఒకవేళ పేపర్ ని 7 కంటే ఎక్కువ సార్లు మడిచినట్లయితే మీరు గ్రేట్ అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 4 ఫ్రెండ్స్, మీకు తెలుసా కొంతమంది కుక్కలతోని మాట్లాడుతూ ఉంటారు. అయితే మనం మాట్లాడే మాటలు 165 పదాల వరకు కుక్కలకు అర్థమవుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 5 ఫ్రెండ్స్, మీకు తెలుసా ఆఫ్రికన్ ఏనుగులు రోజుల్లో అవి ఎక్కువగా నిద్రపోవడానికి కాకుండా తినడానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాయట. ఫ్యాక్ట్ నెంబర్ 6 ఫ్రెండ్స్, మీరు ఈ ఇమేజ్ ని చూడగానే ఏమనుకున్నారు? విమానంలో గొండ్లు కొట్టుకొని కొంతమంది కూర్చున్నారు అని అనుకున్నారు కదా. కానీ ఇక్కడ ఉంది మాత్రం కేవలం ఒకే వ్యక్తి. అయితే ఒక వ్యక్తి అతను ఒక్కడే విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఖాళీగా ఉండడం ఎందుకని ఆ విమానంలో ఉన్న సీట్లన్నిట్లో కూర్చొని ఫోటో దిగి దాన్ని ఎడిట్ చేశాడు. క్రియేటివిటీ ఆట్ ఇట్స్ బెస్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 7 ఫ్రెండ్స్, అణుబాంబు పేలినప్పుడు అక్కడ ఎవరైనా అయితే ఉంటారో వారు నొప్పి లేకుండా చనిపోతారు. ఎందుకంటే అణుబాంబు పేలినప్పుడు ఆ బాంబు పేలిందని విషయం మీ మెదడుకు తెలిసే లోపల మీరు చనిపోతారు. ఫ్యాక్ట్ నెంబర్ 8 ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఆకు పేరు పాండవార పట్టి. ఈ ఆకు చివర కొంచెం నూనె రాసి దానికి నిప్పు పెడితే అది అంటుకుంటుంది. దాదాపు 5 నిమిషాల వరకు వెలుగుతుంది. ఇవి ఎక్కువగా ఇండియా అండ్ శ్రీలంకలో కనిపిస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9 ఫ్రెండ్స్, మీకు తెలుసా మన కన్నీళ్లకు అసలు బరువు అనేదే ఉండదంట. కానీ అవి మాత్రం భారమైన బాధను కలిగి ఉంటాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 10 ఫ్రెండ్స్, మీకు తెలుసా ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని కట్టేటప్పుడు ఆ వాల్ ఎక్కువ కాలం స్ట్రాంగ్ గా ఉండడానికి అందులో రైస్ ని యూజ్ చేసి కట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 11 ఫ్రెండ్స్, నీటి గుర్రాల కపుల్స్ అవి ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి ఒకరిని ఒకరు హగ్ చేసుకొని డ్యాన్స్ చేస్తాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 12 టైటానిక్ ఈ మూవీలో హీరోయిన్ రోల్ ని ఇద్దరు ప్లే చేశారు, క్యాట్ విన్స్లెట్ అండ్ గ్లోరియా స్టూవర్ట్. అయితే వీళ్ళిద్దరు ఆస్కార్ కి నామినేట్ అయ్యారు. అయితే టైటానిక్ సినిమాలో సేమ్ రోల్ ని ప్లే చేసిన ఇద్దరు ఆస్కార్ కి నామినేట్ అయిన ఫస్ట్ ఫిలిం టైటానిక్. ఫ్యాక్ట్ నెంబర్ 13 ఫ్రెండ్స్, ఇమాజిన్ చేయండి, మీరు ఇప్పుడు ఒక మ్యూజియం కు వెళ్ళారు. మ్యూజియంలో పురాతనమైన వస్తువులు చాలా ఉన్నాయి. మరొక వైపు ఏమో ప్రపంచాన్ని పాలించినటువంటి రాజులు ఉన్నారు. సో వాళ్ళ ఫొటోస్ ని చూద్దామని మీరు అటువైపు వెళ్ళారు. అండ్ అక్కడ చాలా మంది రాజుల ఫొటోస్ ఉన్నాయి. ఆ రాజుల ఫొటోస్ చూస్తూ వెళ్తుంటే మీకు ఒక రాజు ఫోటో కనపడింది. ఆ ఫోటోని చూస్తే ఆ ఫోటోలోని రాజు చూడ్డానికి అచ్చం మీలానే ఉన్నాడు. అయితే దాని అర్థం బహుశా మీరు గత జన్మలో రాజు అయి ఉంటారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు గనక మ్యూజియంలో 100 సంవత్సరాల నాటి ఒక వ్యక్తి పెయింటింగ్ కనబడితే అది కూడా మీలానే ఉంటే అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి కింద కామెంట్స్ లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.